ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్. ఈరోజు నేను మాట్లాడబోయే విషయం ఏంటంటే, మన స్టాక్ మార్కెట్ అనేది కంటిన్యూయస్‌గా 2 మంత్స్ నుంచి ఫాలో అవ్వుకుంటూ వస్తుంది. సో, దాని గురించి అనేది ఈరోజు మనం కొంచెం మాట్లాడుకుందాం. మనం చూస్తే డిసెంబర్ నుంచి స్టాక్ మార్కెట్‌లు క్రమక్రమంగా పడుకుంటూ వస్తున్నాయి. దీనికి గల కారణాలు అనేకం. కానీ చాలామందికి ఇప్పుడు మనం అందరూ అంటే స్టాక్ మార్కెట్‌లో 95% పీపుల్ అనేది స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా మాక్సిమం వాళ్ళ పోర్ట్‌ఫోలియో అనేది లాస్‌లోనే ఉంది. సో, ఇప్పుడు ఏం చేయాలి? కొత్త వాళ్ళైతే మరీ ఫియర్ అవుతారు. మళ్ళీ అసలు మనం రికవరీ అవుతామా స్టాక్స్? సో, ఇప్పుడు ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? ఇవన్నీ మనం ఈరోజు మాట్లాడుకుందాం. మనం చూసుకున్నట్టయితే స్టాక్ మార్కెట్లు అనేవి ఒక అనాలిసిస్ చేసుకున్నట్టయితే గత ఒక 15 సంవత్సరాల నుంచి అనాలిసిస్ ఒక బ్యాక్కి వెళ్ళి ఏదైనా ఒక 2-3 స్టాక్స్ని పిక్ చేసుకుని మీరు చూసుకున్నట్లయితే ప్రతి మనం ఈ 15 ఇయర్స్లో చాలాసార్లు మనకి అనేవి క్రాష్ అయింది మార్కెట్. కానీ మార్కెట్ ఎంత క్రాష్ అయినా కూడా మళ్ళీ రికవరీ అనేది తొందరలోనే, అంటే ఒక అప్ ఆన్ టు 6 మంత్స్ ఈ టైంలోనే మార్కెట్ అనేది రికవరీ అయిపోయింది. సో, ఇప్పుడు కూడా మన ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనేది మన స్టాక్స్ అనేది సేల్ చేసుకున్నా కూడా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనేది మన స్టాక్స్ అనేవి రోజు కొంటూనే ఉన్నారు. అయినా కూడా బేరిష్ అనేది నడుస్తుంది మార్కెట్లో. సో, దీనికైతే మనం కొంచెం ఇప్పుడైతే ఆచితూచి, అంటే ఇప్పుడే వెంటనే ఒక స్టాక్ చాలా పడిపోయింది, మంచి స్టాక్ అని పడిపోయిందని ఇన్వెస్ట్ చేయకుండా కొంచెం క్యాపిటల్ మనం రెడీ చేసుకుంటూ ఉండి కొంచెం టైమింగ్ చూసుకొని, ఒకవేళ మనకు అర్థమవుతుంది కదా మార్కెట్ ఒక 1 వీక్ అనేది అప్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ అనేవి ఇప్పుడు కూడా గెయిన్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు అయితే ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఒక 15 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళి చూస్తే మార్కెట్ ఎన్నో ఇలాంటి చాలా క్రాష్లను అయితే చూసింది. సో, మనం రీసెంట్గా చూస్తే ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే మనకి, అంటే ఆఫ్టర్ కరోనా నుంచి అయితే మన మార్కెట్ అనేవి ఎప్పుడూ క్రాష్ కాలేదు ఇంతగా కూడా. సో, మళ్ళీ ఒకవేళ మనకి మన మార్చిలో చూసుకుంటే అనేది బడ్జెట్ వస్తుంది. సో, ఈ బడ్జెట్లో కూడా మనకి స్టాక్స్ అనేవి రైజ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అంటే బడ్జెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ అంటే బిల్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా మన స్టాక్స్కి అనేవి అనుసంధానం అయి ఉంటాయి. సో, దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా మంచి మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ కూడా బుక్ వాల్యూ దగ్గరికి వచ్చేసినాయి చాలా కూడా. సో, ఆ స్టాక్స్ కూడా నేను మీకు చెప్తా. పోయినసారి కూడా నేను ఒక 5 స్టాక్స్ గురించి అనాలిసిస్ చేశాను. సో, మనం దాని గురించి విశ్లేషించుకొని చెప్పుకున్నాం. ఆ స్టాక్స్ కూడా కంపేర్ టు అదర్ స్టాక్ మార్కెట్ ఇంత ఫాలో అయినా కూడా అవి అనేవి మరీ అంత ఫాలో కాలేదు కంపేర్ టు అదర్ అని చెప్తున్నా. ఇంకా కూడా అవి కాకుండా కూడా మన దగ్గర ఇంకా మనం చాలా అనాలిసిస్ చేస్తున్నాం రోజు స్టాక్ మార్కెట్ పైన. కొన్ని మంచి స్టాక్స్ కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలన్నా కూడా నాకు మెసేజ్ చేయండి. ఒకవేళ వీడియో కూడా వేస్తా వాటిపైన, కానీ కొంచెం టైం పడుతుంది వీడియో చేయాలంటే. సో, ఇంకా ఇలా చేసుకొని మంచి స్టాక్స్, ఐ మీన్ ఫండమెంటల్స్ బుక్ వాల్యూ దగ్గర ఉన్నవన్నీ చూసుకొని మంచి ఒక మీకు నచ్చిన ఒక 10 స్టాక్స్ పిక్ చేసుకొని ఎమ్మటే, అంటే ఒక మార్కెట్ రైజ్ అవుతుంది అనే 1 వీక్లో మీకు అనిపించినప్పుడు, లేకపోతే నేనన్నా చెప్తా. సో, మీకు అనిపించినప్పుడు పెట్టుకొని ఎమ్మటే మనం మనీ అనేది గెయిన్ చేసుకోవచ్చు. యా, ఇది ఈరోజు వీడియో. సో, నెక్స్ట్ తర్వాత వీడియో వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు కామెంట్లో పిన్ చేయండి. సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా కూడా పిన్ చేయండి. కొన్ని రోజులైతే మనం వీడియోలో గ్యాప్ వచ్చింది, ఎందుకంటే మధ్యలో సంక్రాంతి వచ్చింది. సో, అలా వీడియోలు అనేది చేయలేదు. సో, ఇప్పటి నుంచి మన వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో, మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కొత్తగా స్టాక్ మార్కెట్లో ఉన్నా, ఎవరన్నా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఉన్నా, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమున్నా నన్ను కాంటాక్ట్ అవ్వని ఇన్స్టాగ్రామ్లో కానీ కామెంట్ పెట్టినా కూడా నేను మీకు అనేది ఏమంటారు రిప్లై అనేది ఇస్తూనే ఉంటా. ఇంకా ఇంకేంటంటే ఇంకా చెప్పాలంటే చాలామంది ఇప్పుడు ఏం భయపడకండి, రికవరీ అయితే మార్కెట్స్. కానీ కొత్తగా ఇప్పుడైతే ఈ మంత్లో అయితే ఎవరు ఇన్వెస్ట్ చేయొద్దని నా యొక్క సూచన. చేస్తే మీ ఇష్టం. మీకు ఎనాలిసిస్ ఉంది, లేదు మార్కెట్ ఈ ఈ మంత్లో లేస్తుంది అనే ఎనాలిసిస్ ఉంటే మీరైతే మనీ ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే నా అభిప్రాయం ఏంటంటే ఈ మంత్ ఆగండి, నెక్స్ట్ మంత్ ఎండింగ్లో మన మార్కెట్ అనేది రైజ్ అయ్యే అవకాశం ఉందని నా అనాలిసిస్ ప్రకారం మీకు చెప్తున్నాను.
సో అప్పటి వరకు ఏం చేయాలంటే క్యాపిటల్ అనేది రెడీ చేసుకోండి, మనీ మీ దగ్గర పెట్టుకోండి. ఒకేసారి రైజ్ అయినప్పుడు పెట్టుకుంటే మీకు ఎక్కువ ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఇది అనేది నేను చెప్తున్నా. సో అప్పటి వరకు అప్పటి వరకు అని కాదులే కానీ సార్. సో ఇది ఇలా మంచి గెయిన్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. సో